కరోనా తర్వాత ఇంపాక్ట్ అందామా? యుద్ధాల ఇంపాక్ట్ అందామా? పెట్రోల్, డీజిల్‌ని నాశనం చేయడం అందామా? వీటన్నిటి ఇంపాక్ట్‌లో వామపక్ష భావజాలిక నాయకులు ఒక్కొక్కళ్ళు పక్కకెళ్ళిపోతున్నారు. ఏ ఇప్పటికే బ్రిటన్‌లో ఉన్నటువంటి వామపక్ష భావజాలికుడైనటువంటి కీర్ స్టార్మర్ పక్కకెళ్ళాడు. కాకపోతే వాళ్ళ పార్టీని లేబర్ పార్టీని అధికారంలో ఉంది. అదే పార్టీలో ఉన్నటువంటి మరొక కమ్యూనిస్టు ఇప్పుడు అది అక్కడ ప్రధానమంత్రి అయ్యారు. జర్మనీలో అధ్యక్షుడు ఫ్రెడరిచ్ మెర్జ్ కూడా ఇప్పుడు రాజీనామా రేపు 10వ తారీఖుకి అతను ఏడాదే అతను ఛాన్సలర్ అయ్యి తను పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఏంటయ్యా అక్కడ జరుగుతున్నది అంటే, ఒకటి ప్రపంచం అందరికీ కూడా వీళ్ళ ఇష్టారాజ్యంగా ఉదారవాద భావజాలంతో వీళ్ళు చేస్తున్న తప్పులు. ఇప్పుడు ఇప్పటికే బ్రిటన్లో స్వతంత్ర పోరాటం చేయాల్సి వచ్చింది. జర్మనీలో కూడా స్వతంత్ర పోరాటాల కాంక్ష బిగినవుతోంది. ఎందుకయ్యా అంటే, చొరబాటుదారులతో ఆ ప్రాంతాలు నిండిపోవడం, అలాగే రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతులకు వెళ్ళిపోతుంది అన్నటువంటి కసి ప్రజల్లో పెరిగిపోతూ ఉండడం, వీళ్ళేమో దాన్ని ప్రోత్సహిస్తూ ఉండటం వల్ల ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు.